హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో CapCut కంప్లీట్ వీడియో ట్యూటోరియల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే VPN అని ఉంటుంది కదా, సో ఈ VPN సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ VPN లో CapCut అని ఉంది కదా, దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అసలు ఈ VPN దగ్గర CapCut ఎలా వచ్చింది, అసలు VPN ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఆ CapCut ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎర్రర్ రాకుండా అంటే నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను ప్రీవియస్ వీడియోలో. సో ఆ వీడియోని చూడకపోతే దానికి సంబంధించినటువంటి వీడియోని నేను ఐకార్డులు ఇస్తున్నాను, అక్కడ నుంచి అయితే చూడండి, అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఇక్కడ CapCut ఉంది కదా VPN, సో దీన్ని అయితే కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం VPN అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అందరూ తెలుసు CapCut అనేది ఇండియాలో వర్క్ అవ్వదు, ఓన్లీ VPN యూజ్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం CapCut యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ VPN అయితే కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ CapCut ఉంది కదా, యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి టెస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే చెక్ చేసుకుంటుంది, అంటే ఓవరాల్ గా సిస్టమ్ కాన్ఫిగరేషన్ కానీ ఇలాగా సెట్టింగ్స్ కానీ మొత్తం చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకుని మనకి ఇక్కడ క్లియరెన్స్ అయితే ఇస్తుంది. ఓకే, టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇంకా యాప్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే క్రియేట్ ప్రాజెక్ట్ అంటే మనం కొత్త ప్రాజెక్ట్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే క్రియేట్ ప్రాజెక్ట్ మీద అయితే క్లిక్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అన్న కదా, సో ఇక్కడ ఈ రికార్డ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మన స్క్రీన్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇంక ఇవన్నీ ఏంటంటే మిగతా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మనకి నేనైతే ఈ వీడియోలో ఓన్లీ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఒక మంచి ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఒకసారి అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే కింద కనిపిస్తుంది కదా ప్రాజెక్ట్స్, ఆల్రెడీ మనం అంతకుముందు ఏమన్నా వీడియోస్ కనుక ఎడిటింగ్ చేసి ఉన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ సంబంధించి మనకి కింద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేనైతే ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ఒక కొత్త ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదంతా మనకి యాప్ ఎడిటింగ్ ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే చూద్దాం. ఇక్కడ మీడియా అని ఉంది కదా, సో ఇక్కడ ఈ మీడియా అనేది మనం ఏమైనా వీడియోస్ కానీ, ఏమైనా పిక్స్ కానీ, ఇమేజెస్ కానీ, మ్యూజిక్ కానీ, ఇక్కడ ఇంపోర్ట్ కనిపిస్తుంది కదా, సో ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే సో మీరు వీడియో ఫైల్స్ ఉంటాయి కదా, రా ఫైల్స్ అంటే వీడియో రికార్డ్ చేసిన ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొన్ని వీడియో ఫైల్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇలాగ డైరెక్ట్ గా మనం ఇక్కడ ఓపెన్ అయితే చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మీకు డెస్క్టాప్ పైన మీకు వీడియో ఫైల్స్ కానీ, లేకపోతే గిఫ్ ఫైల్స్ కానీ, లేకపోతే గ్రీన్ స్క్రీన్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అయితే డైరెక్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి మీరు ఆ ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అయితే తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇందులో కొన్ని మనకి గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే కొన్ని యాడ్ చేద్దాం ఇక్కడ. సో ఇలాగైతే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అలాగే లోగో, అంటే ఒక లోగో కూడా మనకి వీడియో ఎడిటింగ్ లో మనకి యూజ్ అవుతుంది కదా, సో ఇక్కడ లోగో అయితే కొన్ని బేసిక్ ఫైల్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే ఇది సపోజ్ ఇది మన వీడియో ఫైల్ అనుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఫైల్ ని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ లైబ్రరీ నుంచి మనం ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇది టైం లైన్ అంటారు. సో ఈ టైం లైన్ లోకి మనం ఆడియో వీడియో ఫైల్స్ అంటే ఇంకా ఏ ఫైల్స్ అయినా సరే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట టైం లైన్ లో. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా ఆడియో ఉంది కదా, సో ఈ ఆడియో ఏంటంటే మనకి మన మ్యూజిక్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, లేకపోతే బీజిఎమ్స్ కానీ, లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సో ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఫ్రీగానే ఉంటాయి. కాకపోతే మన యూట్యూబ్ లో ఇవి అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ. ఎందుకంటే మ్యూజిక్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి, ఏమన్నా అంటే ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని అయితే యూజ్ చేసుకోండి. కానీ లాంగ్ మ్యూజిక్ అయితే ఒకవేళ మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం వీటిని యూజ్ చేయకండి, ఎందుకంటే ఇవి కాపీరైట్ కంటెంట్ కాబట్టి మీరు యూజ్ చేయొద్దు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వీడియో ఫైల్ అనేది ఆడియో ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యి ప్లే అవుతుంది అనమాట. CapCut ఓపెన్ చేసే ముందు VPN కనెక్ట్ చేసాం కాబట్టి ఈ ఆడియో ఫైల్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే మీరు డైరెక్ట్ గా CapCut ఓపెన్ చేస్తే మీకు ఇవి డౌన్లోడ్ అయితే అవ్వనమాట. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ లో ఏమన్నా టెక్స్ట్ యాడ్ చేస్తాం కదా, సో ఆ టెక్స్ట్ ఫైల్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. మనం ఏదన్నా స్క్రోలింగ్ కానీ, లేకపోతే ఏదైనా ఎఫెక్ట్ గా రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డిఫరెంట్ గా మనం టెక్స్ట్ యూజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ వీటిని అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనకి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీటిని డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది టెక్స్ట్. నెక్స్ట్ స్టిక్కర్స్. ఈ స్టిక్కర్స్ ఏంటంటే మనకి సబ్స్క్రైబ్ కానీ, లేకపోతే ఫాలో చేయమని కానీ, లేకపోతే ఎమోజీస్ కానీ, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి అనమాట. సో వాటినైతే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ లో ఏంటంటే
మనకి వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అంటే బ్లర్ అవ్వడం కానీ, లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే స్లో మోషన్స్ కానీ, లేకపోతే షేక్ అవ్వడం కానీ, అంటే వీడియో ఎడిటింగ్ లో యూజ్ అయ్యే ప్రతి ఎఫెక్ట్స్ కూడా మనకి ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సో వీటిలో మీరు ఏదైనా యూజ్ చేయాలనుకున్నప్పుడు వాటిని ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్సిషన్స్ అనమాట, అంటే మనకి వీడియో ట్రాన్సిషన్స్ ఉంటాయి కదా, ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్ లోకి మనం మూవ్ అవుతున్నప్పుడు మన ట్రాన్సిషన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అంతే. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ ఎఫెక్ట్ మనం అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే క్యాప్షన్స్. సో క్యాప్షన్స్ అంటే మన లాంగ్వేజ్ రిలేటెడ్ ఏదైనా మనకి సబ్ టైటిల్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసుకోవడానికి అయితే ఇదైతే యూజ్ చేస్తారు. సో దీని గురించి అయితే ప్రస్తుతానికి అవసరం లేదు, బేసిక్ డీటెయిల్స్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ ఏంటంటే మన వీడియో ఫిల్టర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ ఫిల్టర్స్ అయితే ఉంటుంది, మీకు ఇందులో ఏది సెట్ అయితే ఆ ఫిల్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే బేసిక్ వర్షన్ లో ఎడిటింగ్ అయితే చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే కింద మనకి కర్సర్ ఉంది కదా, సో ఈ కర్సర్ ని మనం ఇక్కడ స్ప్లిట్టింగ్ ఆప్షన్ కానీ, లేకపోతే లెఫ్ట్ వార్డు, రైట్ వార్డు, ఇలాంటి కర్సర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మీరైతే మాక్సిమం సెలెక్ట్ లోనే ఉంచండి, ఎందుకంటే బేసిక్ లో ఏంటంటే మనకి ఇవి యూజ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ కట్ అయిపోతుంది, మళ్ళీ మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని మీరు మాక్సిమం సెలెక్ట్ ఆప్షన్ లోనే ఉంచుకోండి, ఓకేనా. దీని అయితే ఏం టచ్ చేయొద్దు. నెక్స్ట్ ఇదేంటంటే మనకి అండు, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా డిలీట్ అయితే దాన్ని అన్డూ చేసుకోవడానికి వస్తుంది. అలాగే రీసెట్ అయితే ఇది రీసెట్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది స్ప్లిట్ ఆప్షన్. ఒకవేళ ఈ వీడియో ఫైల్ ఇక్కడతో చాలు అండ్ ఇక్కడ నుంచి ఇంకా వేస్ట్ ఫైల్ ఉంది, వేస్ట్ వీడియో ఉంది, అది అవసరం లేదు, దాన్ని డిలీట్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఇది స్ప్లిట్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ రైట్ ఉంది కదా, ఇక్కడ డిలీట్ లెఫ్ట్, డిలీట్ రైట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మనం లెఫ్ట్ ఫైల్, సపోజ్ ఇది ఉంది, ఈ వీడియో ఫైల్ ఉంది, ఈ వీడియోలో ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ తీసేయాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఆ లెఫ్ట్ ఫైల్ అనేది ఇక్కడ మూవ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది, ఇక్కడ నుంచి ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ ఈ రైట్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే అది అంతవరకు డిలీట్ అయిపోతుంది. లేదు ఒకవేళ కంప్లీట్ ఫైల్ అంటే మధ్యలో ఒక వీడియోకి మధ్యలో ఒక చిన్న వీడియో క్లిప్ ఉంది, ఇది అవసరం లేదనుకుంటే దీన్ని మనం ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీజింగ్ అనమాట. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి సపోజ్ ఈ వీడియో ఫైల్ ఈ క్లిప్ వరకు మీరు ఫ్రీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రీజింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇలా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట కాసేపు. దీన్ని ఎంతసేపు కావాలంటే మీరు దాన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది రివర్స్ ఆప్షన్, ఇది ఇక్కడ ఉంది కదా, సో ఈ రివర్స్ ఆప్షన్ అనమాట. ఒకవేళ వీడియోని బ్యాక్ ఫ్రంట్ అంటే రివర్స్ లో మీరు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ రివర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది రివర్స్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఫ్లిప్ మోడ్, ఇక్కడ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ ఏంటంటే కొంతమంది వీడియోస్ ని సెల్ఫీలో తీస్తారు అనమాట. అంటే సెల్ఫీ కెమెరాతో తీసినప్పుడు మనకి ఏదన్నా ఫాంట్ కానీ, ఏదన్నా టెక్స్ట్ కానీ ఏదన్నా ఉన్నా కానీ రివర్స్ లో కనిపిస్తూ ఉంటది, అంటే మనకి సెల్ఫీ కెమెరాతో యూజ్ చేస్తున్నప్పుడు. సో దాన్ని అయితే మీరు ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అది మిర్రర్ పెట్టేసుకుంటే, సో మీరు సెల్ఫీ కెమెరాతో తీస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నేమ్ కూడా మనకి చేంజ్ అంటే రివర్స్ లో వస్తుంది అనమాట, మిర్రర్ లో చూసినట్లు. సో దాన్ని అలాంటివి ఏమన్నా ఉంటే దాన్ని ఇలా క్లిక్ చేసుకుంటే మీకు క్లియర్ గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి రొటేట్, ఇది వీడియో క్లిప్ ని రొటేట్ చేయాలనుకుంటే ఈ రొటేట్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాపింగ్. ఒకవేళ మీరు కొంత పార్ట్ వరకే మాత్రమే మీరు తీసుకోవాలనుకున్నప్పుడు సో ఈ క్రాపింగ్ అయితే యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఉంది కదా, సో ఇది మనకి ఈ వీడియో క్లిప్ అనేది ఇవన్నీ మనం క్లియర్ గా కట్ చేసాం. వీటిని అయితే మనం ఏం టచ్ చేయకూడదు అనుకున్నప్పుడు, ఈ లెంత్ మొత్తం అంటే ఈ టైమ్ లైన్ లో ఉన్నటువంటి ఆడియో క్లిప్స్ అన్ని కూడా మనకి కదిలించకూడదు అనుకున్నప్పుడు ఇక్కడ మన లాక్ అని ఉంటది కదా, సో ఈ లాక్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం లాక్ అవుతుంది అనమాట. అంటే బై మిస్టేక్ ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా ఫైల్ డిలీట్ అవ్వకుండా వీడియో క్లిప్ అనేది డిలీట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా లాక్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట. నేనైతే అన్లాక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక క్లిప్ ఉంది, ఇక్కడ ఒక క్లిప్ ఉంది, ఇక్కడ ఒక క్లిప్, ఇలా ఉన్నాయి కదా. సో వీటన్నిటిని ఏంటంటే మనం గ్రూప్ గా చేసుకోవచ్చు. ఇక్కడ మనం కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ ఆల్ అవుతుంది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ గ్రూప్ అని ఉంది కదా, సో ఈ గ్రూప్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా గ్రూప్ చేస్తే ఏంటంటే మొత్తం అంటే ఈ క్లిప్పింగ్స్ అన్ని కలిపి ఒకటే వీడియో క్లిప్ లా ఉంటది అనమాట. సో ఇది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇంపార్టెంట్, దీనైతే ప్రజెంట్ నేను అన్గ్రూప్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ వీడియో చూసారు కదా, సో ఈ వీడియో ఏంటంటే మనకి ఈ వీడియోలో బేసిక్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. బేసిక్ సెట్టింగ్స్ అంటే మన ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ మనం దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మూవ్ చేయాలి. ఇలా చేస్తే మనకి ఎంతవరకు కావాలి అంటే రేషియో కానీ, అంటే రేషియో ఎంతవరకు పెట్టుకోవాలి మనం దీన్ని అనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ కుండాలా రైట్ కుండాలా అలైన్మెంట్ అనమాట. అంటే మన వీడియో ఫైల్ అనేది అలైన్మెంట్ ఎలా ఉంచుకోవాలి, లెఫ్ట్ కి రైట్ కి అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసుకుంటాము. ఇవన్నీ వస్తాయి. ఇక్కడ కింద ఏంటంటే మనకి స్టెబిలైజ్ అని ఉంది కదా, ఈ స్టెబిలైజ్ ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను మీకు. ఇక్కడ స్ప్లిట్ చేసాము దీన్ని. ఈ స్టెబిలైజేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్లాగింగ్ చేసేవాళ్ళనుకోండి, అంటే మీరు బయట ఏదైనా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు కెమెరాతో, ఏదన్నా సీనరీస్ కానీ ఏమన్నా రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా అనేది జనరల్ గా కొన్ని మొబైల్స్ కి షేక్ అవుతూ ఉంటాయి. ఒకవేళ షేకింగ్ ఏమన్నా ఉన్నట్లయితే స్టెబిలైజేషన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే షేక్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవి మొత్తం క్లియర్ అయిపోయి మనకి స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ రికమెండేషన్ ఉంది కదా లెవెల్, అంటే మినిమం కట్ లేకపోతే మోస్ట్ స్టేబుల్, అంటే మీకు మొత్తం స్టేబుల్ గా రావాలి లేదంటే బేసిక్ స్టేబుల్ గా రావాలి అనుకున్న దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుంటే అది మొత్తం ఒకవేళ ఏమైనా షేక్స్ కనుక ఉన్నట్లయితే స్టేబుల్ గా మీకు వీడియో అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, సో ఈ రిమూవ్ బీజీ ఏంటంటే మీరు వీడియోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ అయితే చేయొచ్చు, లేదా క్రోమా కీ అయితే యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్స్క్రైబ్ అనే ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దీనికైతే సో ఇక్కడ యాడ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తాము, గ్రీన్ స్క్రీన్ ని తీసేయాలి కదా. సో ఇక్కడ క్రోమాకి మీద సెలెక్ట్ చేసుకుంటే ఇలా, సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయి ఇలా వస్తుంది అనమాట. సో ఇలాగా మీరు గిఫ్ట్స్ కానీ లేకపోతే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ కానీ మీరైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే వీడియో ఉంది. సో ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాము. ఇక్కడ ఆటో రిమూవల్ ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి కంప్లీట్ గా రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనం బ్యాక్గ్రౌండ్ ఎందుకు రిమూవ్ చేస్తామంటే, ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ ఏదన్నా క్లియర్ గా లేదు అనుకున్నప్పుడు, ఏదన్నా ఇమేజ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు వాటిని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి మనకు కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ నా దగ్గర ఇమేజ్ ఉంది. సో దీన్ని అయితే బ్యాక్గ్రౌండ్ పెట్టుకుందాము. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఎంతవరకు అయితే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసామో దాని వరకు చేసి మిగతా అయితే రిమూవ్ చేద్దాం. దీన్ని రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ యాడ్ చేయాలి, ఈ టైం లైన్ లో యాడ్ చేయాలి. టైం లైన్ లో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫైల్ ఉంది కదా, మనం బ్యాక్గ్రౌండ్ ఏదైతే రిమూవ్ చేసామో దీన్ని మనం పైన యాడ్ చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా. సో అంటే మనకి స్టూడియో సెటప్ కానీ లేకపోతే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లే చేసినట్లయితే మీకు బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఇంతవరకే పెట్టాను కదా, సో బ్యాక్గ్రౌండ్ ఎంతవరకు అయితే ఉందో సో అంతవరకు మన బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లో అయితే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, సో మాస్క్ ఏంటంటే మనకి ఒకవేళ ఇమేజ్ అంటే మనకి వీడియో ఫైల్ అనేది ఈ మాస్క్ లో ఒకవేళ సర్కిల్ లో మన వీడియో ఫైల్ ప్లే అవ్వాలన్నా కానీ, లేకపోతే స్ప్లిట్ పైన ఒక వీడియో ఫైల్ అలాగే కింద ఒక వీడియో ఫైల్ రావాలన్నా కానీ స్ప్లిట్ కానీ, లేకపోతే ఇలా రెక్టాంగిల్ లో కానీ హార్ట్ షేప్ లో కానీ ఇలాగా మనం అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది. యాడ్ మాస్క్ మీద క్లిక్ చేసినట్లయితే సర్కిల్ ఉంది కదా, సో ఈ సర్కిల్ అయితే మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. సో అంటే మనకి వీడియోలో ఎక్కడైనా సరే మన సర్కిల్లో మన వీడియో వస్తూ ఏదన్నా బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా డెమో వీడియోస్ చేస్తున్నప్పుడు కానీ, సో వీటిని అయితే ఇలాగా మనం ఈ మాస్క్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని మనం సర్కిల్ షేప్ లో పెట్టేసుకొని మనం ఎక్కడ కావాలంటే దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం ఆ మాస్క్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇక్కడ రీటచ్ ఉంది కదా, సో ఈ రీటచ్ అయితే చూద్దాము. రీటచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రీటచ్ ఎందుకు యూజ్ చేస్తాము అనే దానికి అయితే చూద్దాము. సో ఇక్కడ జనరల్ గా మనం
వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు మనం అంత అందంగా చాలా మంది ఏంటంటే అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, మంచి స్కిన్ టోన్ కానీ అంత బాగుండే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకులాగా కొంచెం యావరేజ్గా ఉండేవాళ్ళు కానీ చూడడానికి అంతగా ఏం అట్రాక్టివ్గా లేని వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఈ రీటచ్ ఆప్షన్ ద్వారా మన వీడియో క్లిప్ క్వాలిటీ అనేది, అంటే మన ఫేస్ క్వాలిటీ అనేది కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రీటచ్ మీద క్లిక్ చేసినట్లయితే ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ లో మన కింద ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్టైల్స్ ఉన్నాయి కదా, సో ఈ విధంగా మన ఫేస్ రావాలనుకుంటే వీటిని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనం మాన్యువల్ గా మన ఫేస్ స్కిన్ కలర్ ని మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కింద స్కిన్ అని ఉంది కదా, సో ఈ స్కిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్కిన్ మీద క్లిక్ చేసినట్లయితే మన ఫేస్ అనేది ఇక్కడ కవర్ చేసుకుంటుంది. సో ఇక్కడ స్మూత్నెస్ అనేది పెంచుకోవడం, అలాగే ఈ వైట్నింగ్ అనేది కొంచెం ఇలా పెంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫేస్ అని ఉంది కదా, ఫేస్ ని మనం స్లిమ్ గా పెట్టుకోవాలా, షార్ట్ అని పెట్టుకోవాలా, చిల్ లెంత్ కానీ, సో ఇవన్నీ అయితే అడ్జస్ట్మెంట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు మంచిగా నచ్చిన ఫీచర్ అనమాట ఇది. ఎందుకంటే అందంగా లేని మనల్ని చాలా అద్భుతంగా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఈ రీటచ్ అనే ఆప్షన్ ద్వారా. మిగతా ఏ యాప్ లో కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే ఈ రీటచ్ అనేది వర్క్ అవ్వదు, ఓన్లీ ఒక క్యాప్ కట్ లోనే మంచిగా యూజ్ అవుతుంది. అంటే మనకి బేసిక్ వీడియో ఎడిటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఈ క్యాప్ కట్లు అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలాగైతే మనం చేంజ్ చేసుకోవచ్చు రీటచ్ అనేది. అంటే మన స్కిన్ టోన్ అనేది మాన్యువల్ గా వైట్నింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఇవి మనం ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ అంతకుముందు మనం ఏదైనా చేసామనుకోండి, ఫేస్ ప్రీసెట్స్ ఉంటాయి కొన్ని, అంటే ఆల్రెడీ వేరే వీడియోస్లో మనం కొన్ని వీడియో ఫైల్స్, అంటే వీడియోస్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనం ప్రీసెట్ అయితే సేవ్ చేసుకుంటాం కదా, సేవ్ చేసుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే దీనికి సేమ్ ఇక్కడ ఈ ఫేస్ స్కిన్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే వస్తుంది అనమాట. సో ఇలా అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఆల్రెడీ ఏమన్నా సేవ్ చేసుకుంటే ప్రీసెట్స్ వాటిని అయితే అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇక్కడే మనకు నచ్చినట్లు మాన్యువల్గా అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నమాట ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆడియో. సో ఈ ఆడియోలో ఏంటంటే మన ఆడియో వాల్యూమ్ ఉంటుంది కదా, మన వీడియో ఫైల్లో ఉన్నటువంటి ఆడియో, సో దీన్ని ఎంతవరకు ఉంచుకోవాలి అనేది మనం ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్, అంటే మన వీడియోలో ఉన్నటువంటి ఆడియో కానీ లేకపోతే జనరల్గా ఏదైనా ఆడియో ఫైల్స్ యాడ్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎంత వాల్యూమ్ ఉండాలి, ఫేడ్ ఇన్ అంటే ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ మనకు వాల్యూమ్ ఎంత పెంచుకోవాలి స్టార్టింగ్ నుంచి, అంటే ఒకేసారి ఎక్కువ రాకుండా కొంచెం లో వాల్యూమ్ నుంచి హై వాల్యూమ్లోకి, లేకపోతే హై వాల్యూమ్ నుంచి లో వాల్యూమ్లోకి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఆప్షన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే నార్మలైజ్ లౌడ్నెస్ అని ఉంది కదా, సో ఈ నార్మలైజ్ లౌడ్నెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఆడియో ప్లే అవుతూ ఉంటుంది కదా, సో అలాంటప్పుడు ఏంటంటే నార్మలైజ్ లౌడ్నెస్ అంటే మనం మాట్లాడేది కొంచెం క్లియర్గా వస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బీజిఎం అనేది కొంచెం ఆటోమేటిక్గా మనకి వాల్యూమ్ అనేది డౌన్ అవుతుంది, అంటే క్లియర్గా ఉంటుంది. ఎక్కువ అంత రెండు ఆడియో ప్లస్ వీడియో రెండు కూడా ఎక్కువ నాయిస్ లేకుండా, ఎంత గజిబిజి లేకుండా మనకి బ్యాక్గ్రౌండ్ లైట్గా మనకి ఆడియో ప్లే అవుతూ, అలాగే మన వీడియో ఫైల్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి వీడియోని కొంచెం మంచిగా ఎక్కువ క్లియర్గా వచ్చేలాగైతే మనకి నార్మలైజ్ లౌడ్నెస్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎన్హాన్స్ వీడియో అని ఉంది కదా, సో ఎన్హాన్స్ వీడియోలో మన ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంచుకోవాలి అనేది అయితే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్గా వస్తుంది అనమాట ఎన్హాన్స్ వాయిస్లో. నెక్స్ట్ అలాగే రెడ్యూస్ నాయిస్, ఒకవేళ మనం మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా నాయిస్ ఉంది అనుకుంటే ఈ రెడ్యూస్ నాయిస్ ఆప్షన్ ద్వారా మనం నాయిస్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇవి కొన్ని బేసిక్ అనమాట. నెక్స్ట్ అలాగే వాయిస్ చేంజర్ ఉంటుంది. ఈ వాయిస్ చేంజర్లో కూడా మన వాయిస్ని ఎలా మార్చుకోవాలి, వాల్యూమ్ వాయిస్ ఫిల్టర్స్ కానీ, లేకపోతే ఇక్కడ మనకి వాయిస్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో ఈ క్యారెక్టర్స్ కనుక మనకి క్వీన్ కానీ లేకపోతే చిన్న కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాటి కింద అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ అలాగే ఈ స్పీడ్ ఉంది కదా, సో ఈ స్పీడ్ ఏంటంటే మనకి స్లో మోషన్ వీడియోస్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డింగ్ వీడియోస్ కానీ, సో ఇక్కడ స్పీడ్ని అయితే మనం మార్చుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా పెట్టినట్లయితే మనకి ఆటోమేటిక్గా స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే స్లో మోషన్, అంటే మనకి స్లో మోషన్ రావాలనుకున్నప్పుడు ఇక్కడ స్మూత్ స్లో మోషన్ ఉంది కదా, సో ఈ స్మూత్ స్లో మోషన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆప్టికల్ ఫ్లో ఉంది కదా, సో దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి స్లో మోషన్ వీడియోస్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. అది కూడా 1080 60pలో పెట్టిన వీడియోస్ మాత్రమే మంచిగా వర్క్ అవుతాయి.
నెక్స్ట్ ఇక్కడ కర్వ్, ఇంకా మనకి స్లో మోషన్స్ కానీ లేకపోతే మనకి ఐ మీన్ ఎఫెక్ట్ అంటే ఒకేసారి స్లోగా అయ్యి ఒకేసారి ఫాస్ట్గా అవడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే వీటిని యూజ్ చేసి అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వెలాసిటీ ఎఫెక్ట్స్ అంటే మనకి ఆడియో ఫైల్స్, అంటే మనకి ఇప్పుడు జనరల్ గా మనకి షార్ట్స్ లో బాగా పాపులర్ అయిన షార్ట్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ గా స్లో అవడం లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ అవడం, అంటే మ్యూజిక్ బీట్ ని బట్టి మనకి ఇక్కడ ఈ వెలాసిటీ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తా. అంటే బీట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది ఆ వీడియో అనేది స్లో మోషన్ అవడం లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ అవడం, ఇలాంటి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ వెలాసిటీ ఎఫెక్ట్ లో. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్స్. ఇవి సో ఇక్కడ యానిమేషన్స్ మనకి వీడియోకి మధ్యలో యానిమేషన్స్ ఎలా రావాలి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ అవుట్, అలాగే కాంబో అంటే కంప్లీట్ గా వీడియో మొత్తం వచ్చేలాగా, లేకపోతే వీడియో అవుట్ ని ఎలా ఫేడ్ అవుట్ చేయడం, ఫేడ్ ఇన్ చేయడం, బ్లర్ చేయడం, జూమ్ ఇన్ చేయడం, జూమ్ అవుట్ చేయడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఫ్రీ అనమాట, మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్జస్ట్ అనమాట. సో అడ్జస్ట్ ఆప్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనకి వీడియోలో ఈ రీటచ్ అలాగే అడ్జస్ట్ లో ఈ అడ్జస్ట్మెంట్ ఈ రెండు చేస్తే మన వీడియో క్వాలిటీ క్లారిటీ అనేది మంచిగా పెంచుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో చూపిస్తాను. ఆల్రెడీ మీరు వీడియోలో రీటచ్ అనేది చూసారు, మనకు కొంచెం ఇమేజ్ లో ఉన్నటువంటి కొంచెం స్కిన్ టోన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఈ అడ్జస్ట్ లో కూడా మనం చేంజెస్ చేస్తే ఇంకా నీట్ గా వస్తుంది అనమాట. అసలు మనమేననిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట ఇది. సో ఇక్కడ చూసినట్లయితే టెంప్ అని ఉంది కదా, సో ఇవన్నీ మనం పెంచుకోవడం తగ్గించుకోవడం, అంటే ఎలా ఉండాలి స్కిన్ ఐ మీన్ బ్యాక్ మొత్తం స్క్రీన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. టింట్ కూడా ఇలాగా మీరు సెట్టింగ్స్ అంటే మీరు ఓపెన్ చేసినప్పుడు చూసుకుంటా ఉండండి మీకు ఎలా బాగుంది ఏంటనేది చూడండి. వీడియో క్వాలిటీ చూడడానికి ఎలా ఉండాలి ఏంటనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, సో ఈ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలా పెంచుకోవడం, ఇలాగైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, సో కాంట్రాస్ట్ అయితే కొంచెం పెంచుతున్నాను. అలాగే మనకి ఎఫెక్ట్స్ లో ఇక్కడ షార్ప్ పెన్ అని ఉంది కదా, సో అంటే షార్ప్నెస్, అంటే మన వీడియో క్వాలిటీని పెంచుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో చూసారు కదా, సో ఇలాగ మీకు ఎంత కావాలో అంత ఇక్కడైతే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే క్లారిటీ, సో వీడియో క్లారిటీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనకి ఇక్కడ హెచ్ఎస్ఎల్ ఉంది కదా, సో హెచ్ఎస్ఎల్ లో ఇదేంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షర్ట్ ఉంది కదా, ఈ షర్ట్ కలరు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుందాము. సో దీన్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాగా లేదు మనకి ఇది మ్యాచ్ అవ్వలేదు అనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్నాం అనుకో, క్లిక్ చేసుకుంటే మనకి ఆ షర్ట్ కలర్ అనేది మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, చూసారు కదా కలర్ అయితే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే మనం అంటే ఒక షర్ట్ కలర్ అనే కాదు, జనరల్ గా మీరు ఏదన్నా ఆబ్జెక్ట్ ఏదైనా యూజ్ చేస్తుంటే దానికి సంబంధించి కలర్ మ్యాచ్ చేసుకొని మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది హెచ్ఎస్ఎల్ కర్వ్, ఇది అవసరం లేదు, దీని అయితే ఏం టచ్ చేయకండి, ఉన్నది పోయిద్ది. మాస్క్, ఈ మాస్క్ ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, ఈ మాస్క్ లో కూడా మనకి అడ్జస్ట్మెంట్ లో వస్తుంది, ఈ వీడియోలో ఈ రెండిట్లో అయితే ఈ మాస్క్ ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది, సేమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి అప్లై టు ఆల్ అని ఉంది కదా, సో అప్లై టు ఆల్ అంటే మనం ఈ సెట్టింగ్స్ ఏదైతే చేసామో అది ప్రతి ఒక్క క్లిప్ అంటే కింద వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా వాటన్నిటికి అప్లై అవుతుంది అనమాట. సో అప్లై టు ఆల్ కొట్టేస్తే ఈ ఎఫెక్ట్ అనేది అంటే ఈ క్లారిటీ అనేది మన ప్రతి క్లిప్ కి మనకి అప్లికబుల్ అవుతుంది. ఇది మన అడ్జస్ట్మెంట్ లో చేసింది. మనం ఇందాక రీటచ్ అనేది మనం ఒక్కదానికే చేసాము. సో మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రీటచ్ ఆప్షన్ అనేది అన్ని క్లిప్స్ కి అప్లై అవ్వాలంటే ఇక్కడ మనం కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రూప్ అయితే చేసుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కిన్ ఆప్షన్ ఉంది కదా, ఈ స్కిన్ ఆప్షన్ లోకి వెళ్ళి సో మనకి ఎంత కావాలో అంతవరకు అయితే పెట్టేసుకుంటే మనకి అన్ని క్లిప్స్ కి అయితే సేమ్ మనకి రీటచ్ ఆప్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట టెక్స్ట్ ఇది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అయితే మనం మల్టిపుల్ టెక్స్ట్ ఫార్మాట్స్ అలాగే టెక్స్ట్ ఫాంట్స్ కానీ ఇవన్నీ క్లియర్గా ఇక్కడ స్టైల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే కొన్ని కనిపిస్తాయి, వీటిలో మనకి ఏది కావాలనుకుంటే సో ఆ ఫార్మాట్ దాని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ రైట్ సైడ్ మనం ఎడిట్ చేయడానికి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఏదన్నా సబ్స్క్రైబ్ కానీ అలాగే ఏదన్నా మనం టెక్స్ట్ యాడ్ చేసుకుందాము.
సో ఓకే, సబ్స్క్రైబ్ ఇలా వచ్చింది కదా. ఇది జనరల్గా ఏంటంటే సిస్టమ్ ఫాంట్ ఇది. సో సిస్టమ్ ఫాంట్ కాకుండా మనం డిఫరెంట్ ఫాంట్ స్టైల్ యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ఫాంట్స్ ఉంది కదా, ఈ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఫాంట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనం మార్చుకోవచ్చు. వీటిని డౌన్లోడ్ చేసుకొని ఆ ఫాంట్ని అయితే అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇది క్యాప్ కట్ ఇచ్చేటువంటి ఫాంట్స్ అనమాట. సో లేదు అనుకుంటే మనం ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అంటే సిస్టంలో మనం కొన్ని ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, సో దాని స్టైల్ రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సిస్టమ్ ఫాంట్స్ అని ఉన్నాయి కదా. సో ఈ సిస్టమ్ ఫాంట్స్ ఏంటంటే మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఫాంట్స్ అనమాట. వీటిని అయితే మనకు నచ్చిన ఫాంట్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ సిస్టంలో మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి ఫాంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగు ఫాంట్, ఇక్కడ నేను తెలుగులో ఉంది కదా, సో ఈ తెలుగు ఫాంట్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మన తెలుగు ఫాంట్స్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ఫాంట్స్ మీద అయితే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే తెలుగు ఫాంట్స్, అను ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలి ల్యాప్టాప్లో ఆర్ డెస్క్టాప్లో, ఈ క్యాప్ కట్లో కానీ మిగతా యాప్స్లో కానీ మనం అను ఫాంట్స్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి తెలుగు ఫాంట్స్ అయితే మల్టిపుల్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలా తెలుగు ఫాంట్స్ మీకు నచ్చిన ఫాంట్, ఈ ఫాంట్ స్టైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి కింద కలర్ ఫాంట్ కలర్ అనేది ఎందులో మార్చుకోవాలనుకునేది ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. సో ఇలాగ మల్టిపుల్ కలర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ మిడిల్ అనేది ఇక్కడ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగే ఇక్కడ మనకి కొన్ని స్టైల్స్ ఉంటాయి అనమాట, ఈ ప్రీసెట్ స్టైల్స్. ఇది మీద క్లిక్ చేస్తే దానికి తగ్గట్టు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్కేల్ ఉంది కదా, సో ఈ స్కేల్ అంటే మనకి ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి స్క్రీన్ లో అని చెప్పేసి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒపాసిటీ అన్నమాట ఇది. సో ఈ ఒపాసిటీలో బ్లెండ్ లో ఒపాసిటీ అంటే ఎంత ఫాంట్ అనేది కంప్లీట్ గా కనబడాలి, లేకపోతే మనకి ఒపాసిటీ ఎంత ఉండాలి ఏంటి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ థిక్నెస్, ఈ స్ట్రోక్స్ లోకి వెళ్ళినట్లయితే థిక్నెస్ ఉంది కదా, ఈ బ్యాగ్ అంటే మనకి ఎండ్ లో థిక్నెస్ ఉంది చూసారా వైట్ కలర్. సో ఇది మనకి ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా టెక్స్ట్ లో కూడా మనకి చాలా చేంజెస్ అయితే చేసుకోవచ్చు. చాలా బెటర్ గా, అంటే మన వీడియో క్వాలిటీలో మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఫాంట్ స్టైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే మనం ఇలా ఫీచర్స్ అన్ని అయితే ఇలా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియో ఫైల్ ఉంది కదా, సో దీన్ని మనం స్ప్లిట్ చేద్దాము. సో ఇక్కడతో వీడియో అయిపోతుంది, ఎండ్ చేద్దాం అనుకున్నప్పుడు సో దీనికైతే యానిమేషన్ అయితే ఇద్దాము, అంటే మనకి ఫేడ్ అవుట్ అయితే ఇద్దాము. ఈ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ యానిమేషన్ ద్వారా మన వీడియోని ఫేడ్ ఇన్ అలాగే ఫేడ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన వీడియోస్లో మన ఛానల్ లోగో కానీ లేకపోతే ఏదన్నా స్టిక్కర్స్ కానీ యాడ్ చేయాలనుకున్నప్పుడు సో వాటిని కూడా సేమ్ ఇలాగే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఇది నా లోగో అనుకో, సో ఈ లోగోని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది మనం ఇక్కడ తీసుకొని చాలా సింపుల్గా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో వీటిలో మనకి స్టిక్కర్స్లో కూడా మంచి స్టిక్కర్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ బటన్ కానీ లేకపోతే ఫాలో కానీ లైక్ కానీ సో ఇలాంటివి అయితే అన్ని ఉంటాయి అనమాట. వీటిని అయితే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో మొత్తం అయిపోయింది, ఇంకా కంప్లీట్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అయితే వస్తుంది అనమాట. ఈ ఎక్స్పోర్ట్ ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ఇక్కడ నేమ్, ఒకవేళ నేమ్ ఏదైనా పెట్టుకుంటే మీకు నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఫోల్డర్ నేము, సో ఎక్కడ పెట్టుకోవాలి ఫోల్డర్ అనేది ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అలాగే రిజల్యూషన్, మీకు ఇది 1080లో కావాలా లేకపోతే 2Kలో కావాలా 4Kలో కావాలా, సో ఏ క్వాలిటీలో కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ హయ్యర్ పెట్టుకోండి, కోడ్ కానీ MP4 ఫార్మాట్ కానీ. ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, ఫ్రేమ్ రేట్ అయితే 60 FPS అయితే పెట్టుకోండి, మంచి క్వాలిటీ వస్తుంది. సో ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇంకా ఆడియో అయితే ఏం టచ్ చేయొద్దు. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో నేను ఓన్లీ బేసిక్ సెట్టింగ్స్ అయితే చెప్పాను. సో నెక్స్ట్ వీడియోస్లో కొంచెం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ కానీ మంచిగా ఎడిటింగ్ చేసి ప్రొఫెషనల్ ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంకా చాలా మందికి ఏంటంటే ల్యాప్టాప్లు డెస్క్టాప్లు ఉండవు అనమాట. సో వాళ్ళు మొబైల్లోనే క్యాప్ కట్ యూజ్ చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ వీడియోస్లో కూడా మొబైల్లో క్యాప్ కట్ ఎలా యూజ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది ట్యూటోరియల్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.